ఒక పక్క తన పాటలతో కోట్లాది మంది అభిమానులు సంపాదించుకున్న సింగర్, ఇంకొక పక్క కోట్లాది రూపాయల వసూళ్లు. 10 కోట్ల లేక 150 నుంచి 200 కోట్ల. అసలు గోకులనందన ఇన్ఫ్రా లేదా శుభక్షేత్ర ఇన్ఫ్రా పేరిట జరిగిన మాయ ఏంటి? ఈ సింగర్ మంగ్లీకి, ఆమె తమ్ముడు శివకి ఈ మైక్రో ఫైనాన్స్ స్కామ్కి నిజంగానే సంబంధం ఉందా, లేక ఇదంతా కొందరు ఆడుతున్న మైండ్ గేమా? నాకు ప్రాణహాని ఉంది మహాప్రభు అంటూ అడ్వకేట్ సుబ్బారావు పోలీసుల దగ్గరికి ఎందుకు వెళ్ళాడు? డబ్బులు తిరిగి అడిగితే బూతులు, బెదిరింపులా? న్యాయం కోసం రోడ్డెక్కిన బాధితుల పరిస్థితి ఏంటి? కోర్టులు, పోలీసులు, కేసులు, ఈ చిట్టా అంతా ఏంటి బ్రో? అసలు రియల్ లైఫ్లో ఇలా రాత్రి కోటేశ్వర్లు అయిపోవచ్చా? హలో బ్రదర్స్, వెల్కమ్ బ్యాక్ టు నాయుడు. ఈరోజు దాచుకున్నది ఏదీ లేదు బ్రదర్, మొత్తం డీకొచ్చేసేద్దాం. ఈ స్కామ్ వెనుకున్న అసలు నిజాలేంటో కరెక్ట్గా చెప్తాను, స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. ఇక్కడే అసలు సినిమా మొదలైంది బ్రదర్. ఒకవైపు రూపాయి కూడబెట్టుకుని రక్తం చెమటగా మార్చి పెట్టుబడి పెట్టిన బాధితులు, డబుల్ రిటర్న్స్ దేవుడెరుగు, కట్టిన అసలు కూడా రాక అయ్యా మా డబ్బులు మాకు ఇచ్చేయండి అని బతిమాలుకుంటే వాళ్ళకి ఎదురైంది ఏంటో తెలుసా? లాభాలు కాదు, పచ్చి బూతులు, భయంకరమైన బెదిరింపులు. ఎక్కువ చేస్తే ప్రాణాలు తీసేస్తామనే రేంజ్లో వార్నింగ్స్ వచ్చాయట. తమ కష్టార్జితం అంతా గాల్లో కలిసిపోయిందని పిచ్చోళ్ళలా ఏడుస్తున్న విక్టిమ్స్కి దిక్కు తోచని పరిస్థితి. అలాంటి టైంలో పోకిరి సినిమాలో మహేష్ బాబులా ఎంటర్ అయ్యాడు ఒక అడ్వకేట్ సుబ్బారావు. ఈయనేవో చిన్న పోలీస్ స్టేషన్లో కాదు బ్రదర్, ఏకంగా డీజీపీ స్థాయికి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చి గట్టిగానే నిలబడ్డాడు. కానీ ఎంత సింగం లాంటి వాడికైనా భయం పుట్టించే గ్యాంగ్ కథ ఎదురుగా ఉన్నది ఆ సామాన్యుల తరపున పోరాడుతున్న సుబ్బారావు. ఇప్పుడు పోలీసుల దగ్గరికి వెళ్ళి నాకు ప్రాణహాని ఉంది మహాప్రభు, నన్ను చంపేస్తారేమో కాపాడండి అని అడుగుతున్నాడు. అంటే ఈ స్కామ్ వెనుకున్న గ్యాంగ్ ఎంత పవర్ఫుల్లో, ఎంత డేంజరస్ అనేది మీరు అర్థం చేసుకోవచ్చు. మరో పక్క మంగ్లీ, ఆమె తమ్ముడు శివ, ఈ వర్గం మాత్రం పుష్పలో బన్నీలాగా తగ్గేదలే అంటున్నారు. అసలు ఈ స్కామ్కి మాకు సంబంధమే లేదు, మా ఫేస్ కట్ని, మా బ్రాండ్ ఇమేజ్ని అడ్డం పెట్టుకుని ఎవరో ఫ్రాడ్ చేస్తున్నారు, మేమే వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటామని డిఫెన్స్లో పడ్డారు. ఈ స్కామ్కి అప్రూవర్ అయిన రమావతి మధు కూడా ఇదే పాట పాడుతున్నాడు. ఒక పక్క కన్నీళ్ళు పెట్టుకుంటున్న విక్టిమ్స్, ఇంకొక పక్క సెలబ్రిటీల డిఫెన్స్, ఈ మధ్యలో ప్రాణ భయంతో అడ్వకేట్. ఇలా చూస్తుంటే ఇది నిజంగానే జరిగిన స్కామ్లా లేదు, ఒక హై వోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్లా ఉంది కదా. అసలు ఈ బాధితులు ఆ గ్యాంగ్ని ఎలా నమ్మేశారు? అంత గుడ్డిగా 100 కోట్లు ఎలా ఇచ్చేశారు? అసలు ఏం జరిగింది? రీసెంట్గా హైదరాబాద్ పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో ఒక సంచలన కేసు ఫైల్ అయింది. అడ్వకేట్ సుబ్బారావు అనే వ్యక్తి సింగర్ మంగ్లీ, ఆమె తమ్ముడు శివ ఇంకా కొంతమందిపై కంప్లైంట్ ఇచ్చాడు. ఏమని అంటే, పెట్టుబడి పెట్టండి, డబుల్ రిటర్న్స్ ఇస్తాం, ట్రేడింగ్ రియల్ ఎస్టేట్ ద్వారా కుప్పలుగా లాభాలు తెస్తాం అని చెప్పేసి దాదాపు 150 నుంచి 200 కోట్ల రూపాయలు వసూలు చేశారని, డబ్బులు కట్టిన పాపానికి అవి తిరిగి ఇవ్వకపోగా అడిగిన వాళ్ళని దారుణంగా బెదిరించారట. అడ్వకేట్ సుబ్బారావు ఏకంగా డీజీపీ స్థాయికి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాడు. పోలీసులు వీళ్ళపై బిఎన్ఎస్ సెక్షన్ 351 to 352 కింద కేసులు కూడా బుక్ చేశారట. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే, మధ్యలో రమావతి మధు అనే వ్యక్తి ఎంటర్ అయ్యాడు. తను అప్రూవర్గా మారి మంగ్లీకి అసలు సంబంధమే లేదు, ఆమె ఇమేజ్ని, పేరుని వాడుకుని కొందరు ఈ మోసానికి పాల్పడ్డారని వీడియోలు వదిలాడు. ఇప్పుడు చెప్పండి, దొంగ ఎవడు, దొర ఎవడు? బాధితుల డబ్బులు ఏమన్నట్టు, ఆ డబ్బులతో ఎవరు ఎంజాయ్ చేస్తున్నట్టు? ఇక్కడ మనం ప్రధానంగా మాట్లాడుకోవాల్సింది విక్టిమ్స్, ఆ ఫ్రాడ్ గ్యాంగ్ గురించి. ఒకవైపు రూపాయి కూడబెట్టుకొని ఆస్తి ఇన్వెస్ట్మెంట్ చేసి కన్నీళ్ళు పెట్టుకుంటున్న సామాన్యులు, ఇంకొక వైపు పలుకుబడి పేరు ఉన్న గ్యాంగ్. బ్రో, ఈ స్కామ్స్ వెనుకున్నది సింపుల్ లాజిక్ బ్రో, అదే హ్యూమన్ ట్రాప్ సైకాలజీ. మన ఆశను, మన అత్యాశని క్యాష్ చేసుకునే అద్భుతమైన మనీ మ్యానిపులేషన్ ట్రిక్స్ ఇవన్నీ. స్కామర్స్కి బాగా తెలుసు జనాలకి డబ్బు మీద ఎంత యా ఉంటుందో. అందుకే ఎదుటివాడికి సెలబ్రేషన్ ఫేస్ చూపించగానే మన బ్రెయిన్ లాజికల్గా ఆలోచించడం మానేస్తుంది. అరే, మంగ్లీ లాంటి ఫేమస్ సింగర్ ప్రమోట్ చేస్తుంది కదా, మన డబ్బులకి ఎటువంటి డోకా ఉండదని బ్లైండ్గా నమ్మేస్తారు. వాడు రేకు డబ్బా ఇచ్చినా సరే దానికి సెలబ్రిటీ బ్రాండ్ వేస్తే బంగారాన్ని కొనేస్తారు. ఎక్కడ విక్టిమ్స్ నిలువుగా బలైపోతున్నారు. ఇంతకుముందు ఇలాంటివి ఎన్ని జరిగి ఉంటాయి? అమ్మో, లిస్ట్ తీస్తే మాత్రం వీడియో 1 hour 2 hour కాదు, ఒక రోజంతా చెప్పాల్సి వస్తుంది. అగ్రిగోల్డ్, అభయగోల్డ్, శ్రీ సూర్య, రీసెంట్గా క్రిప్టో కరెన్సీ, ఈ స్కామ్స్, క్యూనెట్ మోసాలు. అప్పట్లో అక్కడ ఉండేవాడైనా మూవీలో డైలాగ్ చెప్పినట్టు మనకి ప్రతి ఊర్లోనూ అప్పట్లో ఒక ఫైనాన్స్ కంపెనీ ఉండేది బ్రో. అందరికీ సంఖం నాకించి బోర్డు తిప్పేసింది అనే కథలు వినిపిస్తూనే ఉంటాయి. అయినా సరే మనం మారతామా? నో ఛాన్స్. ఆశగా హద్దు ఉండాలి, సోక్ సిగ్గు ఉండాలి అంటారు కదా పెద్దలు. బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే వచ్చే వడ్డీ 7%, మనకి ఆందో రాత్రి 1,00,000కి 10,000 వడ్డీ వచ్చేయాలి. అంబానీ పక్కన చైర్ వేసుకుని కూర్చునిపోవాలి. ఆ అత్యాశ ఇలాంటి దొంగ గ్యాంగ్స్కి పెట్టుబడి. వీళ్ళు మీ దగ్గరకు వచ్చేది గన్ పట్టుకుని కాదు బ్రదర్, గ్యారంటీ రిటర్న్స్ అనే స్వీట్ పాయిజన్ పట్టుకుని. బాగా
గుర్తుపెట్టుకుని బ్రదర్, సిస్టమ్ మనకి న్యాయం చేస్తుందని నమ్మొచ్చు కానీ ఒకసారి డబ్బులు పోయాక కోర్టుల చుట్టూ తిరగడం అంటే చుక్కలు చూడడమే. కేసు ఫైల్ చేస్తారు, ఎఫ్ఐఆర్ రాస్తారు, పోలీసులు ఇన్వెస్టిగేషన్ అంటారు, ఫార్మాలిటీస్ ఉంటాయి, లాయర్లు డేట్స్ మీద డేట్స్ తీసుకుంటారు. ఈలోపు ఆ మోసం చేసిన క్రిమినల్ గాడు తెలివిగా లూప్ హోల్స్ వాడుకొని బెయిల్ మీద బయటకు వచ్చేస్తాడు. దారుణం ఏంటంటే వాడు మీ దగ్గర కొట్టేస్తున్న డబ్బులతోనే పెద్ద పెద్ద లాయర్లకు ఫీజులు కడతాడు, మీ డబ్బులతోనే మిమ్మల్ని కోర్టులో ఏడిపిస్తాడు. సిస్టమ్ది తప్పు అని నేను అనను, కానీ రూల్స్ అలా ఉంటాయి. సివిల్ కేసులు, ఫైనాన్షియల్ ఫ్రాడ్స్ తేలడానికి ఏళ్ళు పడుతుంది. ఆ న్యాయం జరిగే లోపు బాధితుడి సగం జీవితం కోర్టు మెట్ల మీద అయిపోతుంది. అందుకే పోయాక ఏరడం కంటే ముందే జాగ్రత్త పడడం బెటర్. ఇప్పుడు అసలు పాయింట్కి వచ్చేద్దాం. రియల్ లైఫ్లో ఇలా స్కీమ్స్లో పెట్టి ఈజీగా డబ్బులు సంపాదించవచ్చా అంటే నో, నెవర్. మనీ అనేది ఊరికే గాలి నుంచి పుట్టుకొని రాదు బ్రదర్. నువ్వు ₹1 లాభం పొందుతున్నావు అంటే అక్కడ ఇంకొకటి ఎవడో నష్టపోతున్నాడని దానికి అర్థం. నిజంగా డబ్బు సంపాదించాలని నీకుంటే ఫస్ట్ నీకు స్కిల్ ఉండాలి, నువ్వు కష్టపడాలి, లేదా ఎకానమీ ఎలా పనిచేస్తుందో తెలుసుకుని, కంపెనీ ఫండమెంటల్స్ తెలుసుకుని, ప్రాపర్గా ఒక స్టాక్లో అనాలిసిస్ చేసి మార్కెట్ వాల్యూని బట్టి ఈక్విటీలో ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ క్యాలిక్యులేటెడ్ రిస్క్ తీసుకోవాలి. అంతేగాని నువ్వు లక్ష ఇవ్వు, నెలకు 10,000 ఫ్రీగా ఇస్తా అని ఇలా మల్టీ లెవెల్ గల మాటలు నమ్మితే రోడ్డుని పడడం మాత్రం పక్కా. మనీ మేకింగ్ అనేది ఒక ప్రాసెస్, అది రాత్రే జరిగే మ్యాజిక్ కాదు భయ్యా. చివరిగా నేను విక్టిమ్స్కి, ఈ వీడియో చూస్తున్న నా ఆడియన్స్కి చెప్పేది ఒకటే, మీ కష్టార్జితాన్ని, మీ రక్తాన్ని చెమటగా మార్చి సంపాదించిన డబ్బుని కళ్ళకి గంతలు కట్టుకుని ఎవడికో అప్పగించకండి. ఒకవేళ మోసపోతే భయపడకండి, గుంపుగా వెళ్ళి పోలీసులకు ఆధారాలతో కంప్లైంట్ చేయండి. తప్పు జరిగితే నిలదీయాలి. దీనిపై నా వాయిస్ ఎప్పుడు రైట్ చేస్తూనే ఉంటాను. నాయుడు వాయిస్ ఎప్పుడు సామాన్యుడు పక్షానే ఉంటుంది. ఆ మంగిలి గ్యాంగ్ అయినా సరే, ఇంకో సెలబ్రిటీ గ్యాంగ్ అయినా సరే, తప్పు చేస్తే శిక్ష పడాల్సిందే. ఆ స్కామ్ పట్ల అవేర్నెస్ కోసం ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ గ్రూప్స్ అన్నింటిలోనూ షేర్ చేసి వాళ్ళ కళ్ళు తెరిపించండి. కింద కామెంట్స్లో మీ ఒపీనియన్ కంపల్సరీగా చెప్పండి. దయచేసి అడ్డదారుల్లో డబ్బులు సంపాదించాలని ఆశపడకండి. ఇట్లా మీ నాయుడు వాయిస్ సైనింగ్ ఆఫ్. టేక్ కేర్.